47,65,000 కోట్ల అంచనా బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. అత్యధికంగా రక్షణ శాఖకు 6,02,000 కోట్లు కేటాయించారు. గడిచిన 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యాలను నిర్మలా సీతారామన్ ప్రధానంగా ప్రస్తావించారు. 1 కోటి ఇండ్లకు త్వరలో 300 యూనిట్ల విద్యుత్ అందించే పథకాన్ని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ ఏడాది బడ్జెట్ 47,65,000 కోట్లుగా ప్రకటించారు. రక్షణ శాఖకు 6,02,000 కోట్లు, రవాణా రహదారులకు 2,78,000 కోట్లు, రైల్వేకు 2,55,000 కోట్లు, ప్రజా పంపిణీకి 2,13,000 కోట్లు కేటాయించారు. హోంశాఖకు 2,03,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 1,77,000 కోట్లు, రసాయనాలు ఎరువులకు 1,68,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ కోసం 7,500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది మోదీ సర్కార్. ఇక పారిశ్రామిక ప్రోత్సాహకానికి 6,200 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్ కోసం 8,500 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు 600 కోట్లు కేటాయించింది. సెమీ కండక్టర్, డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 6,903 కోట్ల కేటాయింపులు చేశారు. ఏపీ తెలంగాణకు కలిపి రైల్వే అభివృద్ధి పనులకు 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది కేంద్రం. సబ్కా వికాస్ లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు నిర్మలా సీతారామన్. గత 10 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యులు అయ్యారని చెప్పారు. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. Our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society and geographical inclusivity through development of all regions of the country. With the whole of nation approach of Sabka Prayas, the country overcame the challenges of once-in-a-century pandemic, took long strides towards Atmanirbhar Bharat, committed to Panch Pran, and laid solid foundations for the Amrit Kal. కుల, మత, ఆర్థిక విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలకు జనధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్లు అందించామని, 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం చేశామని చెప్పారు నిర్మలా. Are now getting synergized with energy and passion of such empowered people. This is truly elevating them from poverty. Direct benefit transfer of 34 lakh crore rupees from the government using PM Jan Dhan accounts has led to savings of 2.7 lakh crores of rupees for the government. 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28% పెరిగిందన్నారు నిర్మలా సీతారామన్. 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామన్నారు. 11.08 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. The Skill India mission has trained 1.4 crore youth, upskilled and reskilled 54 lakh youth, new ITIs. A large number of institutions of higher learning, namely 7 IITs, 16 triple ITs, 7 IIMs, 15 AIMS and 390 universities have been set up. యువతకు ముద్రా యోజనతో 25 లక్షల కోట్ల రుణాలు అందించామన్నారు నిర్మలా. జీఎస్టీ వంటి ట్యాక్స్ సంస్కరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయని చెప్పారు. మహిళలకు 3/1 రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.
జై విజ్ఞాన్, జై కిసాన్, జై అనుసంధానన్నది ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు నిర్మల. కొత్త పరిజ్ఞానం, మార్కెట్ వ్యవస్థ అనుసంధానంతో సాగు రంగాలకు కొత్త ఆదాయ మార్గాలు సృష్టిస్తున్నామని చెప్పారు. సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతం కల్పిస్తున్నట్లు చెప్పారు.